నేను మీ సంధ్య తండాలో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. టైం అయితే ఇక్కడ మార్నింగ్ 4:30 అయింది. ఈరోజు వ్లాగ్ ఏంటనంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. నేను బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి, డిన్నర్లోకి ఈరోజు ఫుడ్ ఏం తీసుకుంటున్నాను అనేది ఈరోజు వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. నేనేమి డైట్ ఏం మెయింటైన్ చేయడం లేదండి, కానీ నార్మల్గా ఒక రోజులో నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను అనేది మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నిద్ర లేవంగానే ఫస్ట్ అయితే మాత్రం మిషన్ కింద అండి, మిషన్ ముందు రోజు ముందుకు జరుపుకొని మరి మిషన్ అయితే కుట్టాను కదా. ఎందుకనంటే మూవీ చూడాలి అంటే మిషన్ అయితే ముందుకు రావాలండి, లేదనంటే అక్కడే స్టూల్ వేసేసుకొని అలాగే కుడతాను అనమాట. ఇప్పుడు అక్కడ ఎలా కనిపిస్తుందో అలాగే స్టూల్ వేసేసుకొని కుడతాను. లేదు మంచిగా మూవీ చూడాలి అనుకుంటే మాత్రం మిషన్ ముందుకు వస్తుంది అనమాట. ఇంకా అందుకు నిన్న నైట్ అయితే మాత్రం ఏమి నేను సర్దలేదండి. ఎందుకంటే ఫ్రైడే రోజు నైట్ మిషన్ కింద నీట్గా కసువు చిమ్ముకున్న తర్వాత మిషన్ అయితే సెట్ చేద్దాము అనేసి, అందుకైతే మాత్రం నీట్గా కసువు అయితే చిమ్మేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంటుందండి, స్కూల్ డ్రెస్సెస్ కుట్టాను అనమాట ముందు రోజు అయితే. నేను అదంతా ఎగస్ట్రా క్లాత్ మొత్తం తీసేసుకున్న తర్వాత మిషన్ అయితే సెట్ చేసేసాను. కసువు మొత్తం చిమ్మేసుకున్న తర్వాత బయట కూడా కసువు అయితే చిమ్మేస్తున్నాను. అలాగే నైట్ తిన్న సామాన్లన్నీ తోమడానికి అయితే వేసేసాను. నైట్ మిగిలిన ఫుడ్ కూడా బయట అయితే పెట్టేశాను. ఎందుకనంటే డాగ్స్ అండ్ పక్షులు చాలా వస్తాయండి, మెయిన్గా కాకులు వస్తాయన్నమాట. కాకులు వస్తాయి కాబట్టి నేను ముందు రోజు ఏమున్నా అలాగే పెట్టేసి మార్నింగ్ తెల్లవారుజామునే పెట్టేస్తాను. ఇంకా కొద్దిగా తెల్లగా అవుతున్నప్పుడే వచ్చేస్తాయండి పక్షులు, తింటాయి అనమాట. ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా మరీ తింటాయి. ఇంకా నేనైతే పెద్దగా డైట్ అయితే ఏం మెయింటైన్ చేయను అన్నాను కదండి. అంటే నాకైతే మాత్రం ఇప్పుడే అంటే నేను ఓన్లీ రైస్ ఎక్కువగా తీసుకోకూడదు, అది ఒక్కటి మాత్రమే చూసుకుంటాను. ఇంకా ప్రతిరోజు ఇలాగే ఉంటుందా అంటే అస్సలు కాదండి. ఈ రోజు ఎలాగుంటుందో అది మాత్రమే షేర్ చేసుకుంటాను. ఇంకా గేట్ ముందైతే మాత్రం చెప్పాను కదండి, చాలా దుమ్ము ఉంటుంది. ఎందుకనంటే రోడ్డు పక్కలోనే ఉంటుంది, అందులోనే ఇప్పుడు వరి కోతల టైం కాబట్టి ఇంకా మొత్తం గడ్డి మొత్తం ఇక్కడ రోడ్డు పైనే పోతుంది. అదంతా చాలా గడ్డి అండ్ దుమ్ము కూడా వస్తుందన్నమాట. ఇంకా ఇంట్లో వాడిన చీపురే ఇక్కడ కూడా వాడుతున్నాను అనుకుంటున్నారా? అస్సలు కాదండి. నేను ఇంట్లోకి అండ్ బయటకి సపరేట్ చీపుర్లు అయితే ఇలా తీసుకున్నాను అనమాట. ఎందుకనంటే ఈ టైంలో చాలా దుమ్ము ఉంటుందండి, అలా పుల్లల పొరకతో కొడితే ఇదంతా నీట్గా వెళ్ళదనమాట. ఈ చీపురుతోనైతే ఒక 5 minutes పాటు లేట్ అయిపోయినా పర్వాలేదు, నీట్గా వస్తుందన్నమాట. అందుకోసం అయితే బయట కూడా ఈసారి అయితే ఇది తీసుకున్నాను. ఈ చీపుర్లు అయితే 50 rupees కోటి పడ్డాయన్నమాట. ఇంకా నాకైతే బాగా అనిపించింది. ఇంకా ఎప్పుడైనా పేడరంగా అలా అలికేటప్పుడు మాత్రమే పుల్లల పొరక తీసుకుంటున్నాను. ఇంక ఇక్కడ కసువు చిమ్మేసుకునేసరికి అయితే మాత్రం నేను ఇంటి లోపల ఖచ్చితంగా వాకిలు అయితే వేసి వస్తానండి. ఎందుకనంటే ఇక్కడ దుమ్ము మొత్తం అక్కడ పోతుందేమో అనిపిస్తుంది అనమాట. నాకు దుమ్ము కొడుతుంటే అంతలా అనిపిస్తుంది. తర్వాత అయితే మాత్రం వాటర్తో నీట్గా అయితే ఫస్ట్ కొట్టేస్తాను. తర్వాత నీట్గా వాటర్తో కూడా ఒకసారి కడిగేస్తాను అనమాట. ఒక 2-3 బిందెలు అలా పోస్తే దుమ్ము మొత్తం పోతుందండి. లేదంటే ముగ్గు వేసినా సరే అదొక బ్లాక్నెస్ అలా ఉండి మనకి ముగ్గు వేసిన సాటిస్ఫై ఉండదన్నమాట. రోడ్డు పక్కల ఉండే వాళ్ళు కంపల్సరీ ఇలాంటివి చేయాల్సిందే. ఇంకా తర్వాత ముగ్గు అలా వాటర్తో కడిగేసిన వెంటనే ముగ్గు అయితే పెడతానండి. ఎందుకనంటే నాకు ఎక్కువగా టైం పట్టదనమాట ఇక్కడ, అంటే ఆరిపోవడానికి వితిన్ మినిట్స్లోనే ఆరిపోతుంది. నేను ఇక్కడ ముగ్గు పెట్టే లోపు మొత్తం అంతా ఆరిపోతుంది. అదే ముగ్గు ఇలా తడిగా ఉన్నప్పుడు పెడితే చాలా బాగా అతుక్కుంటుంది అనిపిస్తుంది అనమాట నాకు. అందుకైతే మాత్రం కొద్దిగంతా తడిగా ఉన్నప్పుడే ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజైతే ఫ్రైడే కాబట్టి చాలా సింపుల్గా అండ్ డబల్ లేయర్తో ముగ్గు అయితే పెడతాను కదండి. ఇంకా టైం కూడా ఎక్కువగా పెద్దగా ఏం లేదు లేనేసి కొద్దిగా సింపుల్గానే ముగ్గు అయితే పెట్టాను. నార్మల్గా నాకు 4కి అయితే లేస్తే మాత్రం నా సెల్ఫ్ కేర్ నాకు చాలా బాగుంటుందండి. కానీ ఈరోజు ఆల్రెడీ ఒక టైం అయితే 4:24కి అయితే నిద్ర లేచాను కాబట్టి నాకు సెల్ఫ్ కేర్కి అంత టైం ఉండదన్నమాట. నార్మల్గా పనులకే సరిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయే లోపు దీపం అయితే పెట్టాలనుకుంటాను కాబట్టి ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే ఇలా పెట్టాను అనమాట. సింపుల్గా ఎలా ఉందో కూడా ముగ్గు ఫైనల్గా అయిన తర్వాత కమెంట్ చేయండి. తర్వాత అయితే మాత్రం ఈరోజు నేను మీతో ఒకటి షేర్ చేసుకుంటానండి. అంటే నాకు అనిపించింది అనమాట. ఏంటనంటే ఈ 2024లో మీకు ఎంతమంది అంటే మంచి చెడు రెండూ తీసుకోవాలండి. ఏ సంవత్సరమైనా సరే మంచి చెడు రెండూ తీసుకోవాలి. అలా మీకు ఈ సంవత్సరంలో మీకు చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్స్ ఏవి, అలాగే మీరు చాలా బాధపడ్డ మూమెంట్స్ ఏవి అనేది మీకు కనుక షేర్ చేసుకోవాలి అని ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. ఒకటి మాత్రం నిజము, బాధ అండ్ సంతోషం రెండూ తీసుకొని 2025లోకి ఎంటర్ అవ్వాలండి. అంటే బాధ అంటే ఏంటనంటే మనం ఒకసారి ఒక విషయానికి బాధపడ్డాము అంటే
దాని నుంచి మనం ఎంతో కొంత చాలా నేర్చుకొని ఉంటామనండి అనుభవము. ఆ అనుభవాన్ని మనం కంపల్సరీ 2025లో కూడా తీసుకెళ్ళాలి. అలాగే మనం ఒకటి సక్సెస్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఆ సంతోషాన్ని మనం ఎంజాయ్ చేసింటాం చూడండి, ఆ మూమెంట్స్ని కూడా కంపల్సరీ మనం తీసుకెళ్ళాలి. ఎందుకనంటే మనం ఒక స్టెప్ ముందుకు వేయాలి అంటే మనకి ఇంకోసారి అదే పొరపాటు జరగకుండా ఆ బాధను కూడా మనం తీసుకొని రావాలి. అలాగే సంతోషాన్ని కూడా మనం ముందే చూడగలిగితే ఆ పనిని పర్ఫెక్ట్గా చేయగలుగుతాము అని నేను బాగా నమ్ముతానన్నమాట. ఇంకా నేనైతే అది చెప్పాలనుకున్నానండి. నాకు ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది. ఒక 2 డేస్ పాటు ఆలోచించండి. అంటే ఈ 2024లో మీకు ఏమైంది, మీరు ఎక్కడ బాగా డిప్రెస్ అయిపోయారు, ఎక్కడ లో అయిపోయారు, మీరు ఎక్కడ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది ఒక 1 డేనైనా ఈ 2024 గురించి బాగా ఆలోచించండి. మీకు చాలా చాలా గుర్తుకొస్తాయి. అలాగే మీకు చాలా అంటే మీకు వెనక్కి తొక్కాలి అనుకునే వాళ్ళు మీకు గుర్తుకొస్తారు. అలాగే మీకు హ్యాపీగా మీకు ముందుగా నడిపించిన వాళ్ళు కూడా మీకు గుర్తుకొస్తారు. ఆ అనుభవాన్ని తీసుకొని మనం 2025లోకి ఎంటర్ అవుతాము. మీకేమనిపించింది దీనిపై అనేది కంపల్సరీ కమెంట్ చేయండి. నాకైతే అలాగ అనిపించింది అనమాట. ఇంకా ఎండ్ అయిపోతుంది కదండి, డిసెంబర్ అయితే మాత్రం బాగా అనిపిస్తుంది. తర్వాత అయితే మాత్రం అక్కడ మొత్తం ముగ్గు పెట్టేసి ఇంటి లోపలికి వచ్చేసిన తర్వాత మాపింగ్ కూడా వేసేసుకున్నాను. బయట మొత్తం కడిగేసాను, సామాన్లు అన్నీ తోమేసేటప్పుడు మాపింగ్ చేసేటప్పుడే గడపైతే ఒకసారి నీట్గా వాటర్తో అయితే కడిగేస్తానండి. తర్వాత హెడ్ బాత్ ఏం చేయను. అంటే నార్మల్గా నేను మండే ఆర్ థర్స్డే సాటర్డే మాత్రమే హెడ్ బాత్ చేస్తానండి. కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు చేసేదాన్ని, కానీ ఇక్కడ డైలీ అంటే చేయనమాట. నార్మల్గా ఫ్రెష్ అయిపోయిన తర్వాత దీపం పెట్టుకుంటాను. ఎందుకంటే ప్రతిరోజు హెడ్ బాత్ చేస్తే ఇంకా హెయిర్ అంతేనండి, అసలు తల పట్టేస్తుంది అనమాట. అందుకే ఈరోజు కూడా నార్మల్గా ఫ్రెష్ అయిపోయిన తర్వాత గడప తల్లికి అయితే పూజించుకుంటున్నాను. ఫ్రైడే ఆర్ ట్యూస్డే కంపల్సరీ గడప పూజించుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. అలాగే పసుపు కూడా నిండుగా పూస్తాను. నార్మల్ డేస్లో అయితే అస్సలు పుయ్యను నేను పసుపు. ఎందుకనంటే చూసారు కదా, ఇలా పసుపు పూసేటప్పుడే మా పిల్లలు ఎంతలా తిరుగుతున్నారంటే దానిపైన తొక్కుతారండి. నాకు అలా తొక్కడం బాధ అనిపిస్తుంది, కానీ ఫ్రైడే రోజు మాత్రం అలా చేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత గడపని పూజించేటప్పుడు మెయిన్గా ఒకటైతే చూసుకోండి, ఆ చివర్లో ఈ చివర్లో స్వస్తిక్ వేసేలా చూసుకోండి. నేను స్వస్తిక్ గుర్తులు అయితే తెచ్చుకున్నాను, కానీ చేతితో వేస్తేనే బాగుంటుందేమో అనుకున్నాను మళ్ళీ. తర్వాత ఈరోజు పిల్లలకి టిఫిన్లోకి అయితే మాత్రం టిఫిన్ అయితే సపరేట్గా ఏం చేయనండి. చెప్పాను కదా, నేను నార్మల్గా ఎక్కువగా నేను వైట్ దోశలు అలాంటివి ఏం చేయను. నార్మల్గా ప్లెయిన్గా రోటీ అండ్ పాలే పిల్లలకి 3 డేస్ వీక్లో ఇస్తానండి. 3 డేస్ మాత్రమే అలా ఏమైనా మిల్లెట్ దోశ లాంటివి చేస్తానని చెప్పాను కదా, అలాగే ఈరోజు కూడా పాలకూర రోటీ చేస్తున్నాను. పాలక్ రోటీ అండ్ పాలన్నమాట. పాలల్లోకి పాలకూర రోటీ కలిపి మెత్తబడిన తర్వాత తింటారనమాట. అందుకోసం అయితే ఒక పెద్ద కట్ట పాలకూరని నీట్గా క్లీన్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత సద్దపిండిలోకి వేసేసుకొని కలిపేసుకోవడమే. నార్మల్ రోటీస్ కంటే ఈ రోటీస్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇంకొకటి ఏంటనంటే ఆ కూరలు తినని పిల్లలకి చాలా బాగుంటుందన్నమాట ఇది. అంటే కంపల్సరీ ఆ కూరలు వాళ్ళకి తెలియకుండానే తింటారు అండ్ హెల్తీగా కూడా ఉంటారు కదా. మనము పప్పులోకి వేసినా సరే ఒక కట్ట కంటే పెద్ద కట్ట కంటే వేయలేం కదండి. అదే చూసారు కదా, రోటీస్లోకి వేస్తే పెద్ద చేంజ్ ఏమనిపించలేదు, అలాగే బాగా కూడా ఉంటాయి. తర్వాత పాలనైతే నేను వంట స్టార్ట్ చేయకముందే పాలనైతే కాచి ఉంచుతానండి, కొద్దిగా చల్లబడతాయి అనమాట. అప్పుడు ఇంకా నేను రోటీస్ మొత్తం చేసేసుకున్న తర్వాత ఇలా రోటీస్ మొత్తం నీట్గా మొత్తం అంతా చించేసుకొని కలిపేస్తాను అనమాట. పాలల్లోకి వేస్తాను. పిల్లలు ఫ్రెష్ అయిపోయే లోపు పాలు అండ్ రోటీ కొద్దిగా ఎంత సాల్ట్ వేస్తాను కాబట్టి మెత్తగా మెత్తబడిపోతాయి. అప్పుడు పిల్లలకి తినిపిస్తే ఇష్టంగా తింటారు అండ్ డైజెస్ట్ కూడా ఈజీగానే అవుతుందండి. ఎందుకంటే మనం ముందే నానబెట్టి ఉంటాం కాబట్టి. ఇంకా తర్వాత పిల్లలకి అక్కడ రోటీ పాలు చేసేటప్పుడే నేను కూడా ఇక్కడ జీరా వాటర్ అయితే ఉడికించుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి ఒక 5 or 10 minutes ఉడుకుతాయి కాబట్టి ఇంకా చాలాసేపు పడతాయండి అవి చల్లబడడానికి. అందుకు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తాగాలి అంటే ఇప్పుడే కాగబెట్టేసేయాలన్నమాట. ఇంకా తర్వాత పిల్లలకైతే మాత్రం పప్పు అండ్ క్యారీ కూడా కట్టేసిన తర్వాత పిల్లలకైతే ఇలా కలిపి ఇచ్చేస్తాను. బాదం ఒక్కొక్కరికి కలిసి 3 ఇస్తానండి. ఇంకా పంకిన్ సీడ్స్ కొన్ని ఇస్తాను. అలాగే రోటీ పాలు వాళ్ళైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. తర్వాత అయితే మాత్రం నా జీరా వాటర్ కూడా ఉడికిపోయింది.
మెయిన్‌గా ఏదో ఒక వాటర్ అండి. మన డే స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ వాటరో అంటే ప్లెయిన్‌గా వాటర్ అయినా కూడా తీసుకోండి. లేదు అంటే ఇలా జీరా వాటర్ అయినా లేదంటే వామ్ వాటర్ అయినా అంటే వాము మిక్సీ పట్టుకున్న వాటర్ అయినా కూడా తాగితే మన డైజెస్ట్‌కి అంటే ముందు రోజున్న మనకి స్టమక్‌లో వేస్ట్ మొత్తం క్లియర్ అయిపోతుందండి. కంపల్సరీ వాటర్ తాగడానికైతే ట్రై చేయండి. నేను పిల్లలకి స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత 7:40కి అలా వాటర్ తాగుతానండి. తర్వాత మాత్రం ఇక్కడ నేను అంటే ఈరోజు టిఫిన్లోకి అయితే మాత్రం రోటీ ఉంది. అందులోకి నాకు పెద్దగా ఏం కర్రీస్ లేవన్నమాట. ముందు రోజు నైట్ చేసిన బీన్స్ కర్రీ ఉంది. అందుకోసం మాత్రం నాకు బాగా ఇష్టం అండి. అంటే ఇలా ఎగ్స్ని బాయిల్ చేసుకొని తినను కానీ ఇలా ఆమ్లెట్ చేసుకొని అయితే తింటాను అనమాట. ఈరోజు టిఫిన్లోకి అయితే మాత్రం ముందు రోజు చేసిన బీన్స్ కర్రీ, రోటీ, ఆమ్లెట్, పప్పు, మార్నింగ్ చేసిన పప్పు అనమాట. మార్నింగ్ అయితే అది తీసుకున్నాను. ఇంకా 3:30 అయిందండి. 3:30కి మా హస్బెండ్ అయితే పుష్ప 2కి మూవీకి వెళ్ళాడు. వెళ్ళి వచ్చేటప్పుడు ఇలా బిర్యానీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాడు అనమాట. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ అది. ఇంకా తనకోటి నాకు కూడా ఒకటి తెచ్చింటే అది తీసుకున్నాను అనమాట. మధ్యాహ్నం అయితే అది తీసుకున్నాను. లేదు అని అంటే నేను 1:30కి అంతా ఇంకా ఏది ఉంటే అది తింటాను. లేదు అలా కూడా స్కిప్ అయిపోయింది అంటే మాత్రం డైరెక్ట్గా 7కి 7:30కి అలా తీసుకుంటానండి. నేను డేలో కంపల్సరీ ఫుల్ టమ్మీ ఫిల్గా 2 టైమ్స్ తింటానమాట. అంతే, ఇంకా 3 టైమ్స్ అయితే నేను తిననండి. ఎందుకనంటే అంత అవసరం లేదనమాట. మనం ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళమే కాబట్టి మనకు ఆకలి కూడా వేయదు. అలాగే నేను ఈవినింగ్ తిన్నాను కాబట్టి ఇంకా ఎందుకనంటే తినేదాన్ని కాదు. ఆ బిర్యానీ చాలా తక్కువ క్వాంటిటీనే ఉందిలేండి. పెద్దగా టేస్ట్ కూడా ఏం లేదు. కానీ అది చల్లారితే మరీ తినాలనిపించదు అనేసి తిన్నాను అనమాట. ఇంకా అందుకు డిన్నర్లోకి అయితే మాత్రం నాకు ఏమీ పెద్దగా తినాలనిపించలేదండి. ఇంకా టేస్టీగా తినాలనిపించింది కానీ పెద్దగా తినాలనిపించలేదనమాట. మళ్ళీ ఏమైనా ఆకలేస్తుందేమో అనేసి 6:30కి అనమాట ఆమ్లెట్ వేసుకొని తిందాం అనుకున్నాను. మార్నింగే కదా మళ్ళీ ప్లెయిన్గా ఆమ్లెట్ వేసుకొని తినింది అనేసి ఇలా క్యాప్సికమ్ ఏదో ఒకటి హెల్దీగా తీసుకోవాలి కాబట్టి క్యాప్సికమ్ ముక్కలు చేసి వేసుకుందాం అనుకున్నాను. కానీ డిఫరెంట్గా ఇలా అయితే చేశాను అనమాట. ఫస్ట్ క్యాప్సికంలోనే ఆమ్లెట్కి మొత్తం ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకొని తర్వాత అయితే మాత్రం పైనుంచి క్యాప్సికానికి ఉప్పు కారం కూడా కొద్దిగంత చల్లేసాను అనమాట. క్యాప్సికమ్ తింటే కూడా చాలా మంచిది. ఇంకా తర్వాత అయితే ఇది మూయాలండి. మూసేటప్పుడు కదల్చాను అనమాట. అందుకు కొద్దిగంత కింద పడిపోయింది. ఫస్ట్ అయితే ఆ ఆమ్లెట్ కొద్దిగా పక్కకి తీసేసుకున్నాను. ఎంత టేస్ట్ ఉందంటే నిజం చెప్తున్నా చాలా టేస్ట్ ఉంది అనిపించింది. ఇంకా అది తీసేసుకొని పక్కకి ఫస్ట్ అయితే అది తినేసాను. తర్వాత అయితే క్యాప్సికం కూడా తినేసాను. ఇలాంటి వెటకారాలు అవసరం అనేసి పక్క నుంచి అంటూనే ఉన్నాడు అనమాట. నాకేమో చాలా బాగా నచ్చింది. రోటి పెట్టుకున్నాను కానీ రోటి అయితే ఏం తినలేదండి. ఓన్లీ ఆమ్లెట్ మాత్రం తిన్నాను అనమాట. ఇంకా ఏ డేలో మొత్తానికి నేనైతే ఇలా ఫుడ్ అయితే తీసుకున్నానండి. 1 టైం అయితే మాత్రం కాఫీ కూడా తీసుకున్నాను. కాఫీ అయితే నేనేం షూట్ చేసుకోలేదు కానీ కాఫీ కూడా తీసుకున్నాను అనమాట. ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఫుడ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అనేది కూడా కామెంట్ చేయండి. క్యాప్సికమ్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా టేస్ట్ ఉందండి నిజం చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.